సాటి ఫెమినిస్ట్గా నా వంతు మాట చెప్పడం కూడా అవసరమే కదా. సో సరే, ఇది పక్కన పెడితే శివాజీ గారు డైరెక్ట్ మీతోనే మాట్లాడుతున్నా. సార్, మీరు మంగపతి క్యారెక్టర్లో చెప్పిన డైలాగ్స్ కానీ, నిన్న స్టేజ్ మీద మాట్లాడిన ముచ్చట కానీ, ఇవన్నీ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ ఎవ్రీబడి రెగ్యులర్గా వచ్చే థాట్సే. సో ఇదేంటంటే మీరు మంచి ఉద్దేశంతోనే చెప్పారు, బట్ ఒక అమ్మాయిగా, అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని సింగిల్గా 20 ఏళ్ళ నుంచి బ్రతుకుతూ తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ లైఫ్లో ధర్మంగా వర్క్ తెచ్చుకుందాము, తప్పు పనులు చేయకుండా కష్టపడదాము అని 20 ఏళ్ళ నుంచి ఆరోగ్యం పాడు చేసుకుంటూ వర్క్ రాకుండా సఫర్ అవుతూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ హెల్ప్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న ఒక అమ్మాయిగా చెప్తున్నా. మీరు చెప్పిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు చాలామంది అమ్మాయిల సేఫ్టీకి డేంజర్.